నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. కానీ ఎవరూ కనబడలేదు. ఇదేమైనా కలనా భ్రమనా? డౌట్ లేదు, నాకు ఖచ్చితంగా విరాట్ పిచ్చి పట్టింది. లేకపోతే అసలు ఎవరో రావడం ఏంటి, ఉయ్యాల ఊపడం ఏంటి? విచిత్రం కాకపోతే. అయినా ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటూ ఉండగానే నా చేతి మీద పడిన స్పర్శకి అటువైపు చూశాను. అక్కడ మంగళ స్నానాలు అయిపోయా అనో పిచ్చి ప్రశ్న అడిగాను ఎదురుగా ఉండే బ్లౌజ్ అబ్బాయిని. పిచ్చి నవ్వు నవ్వుతూ. అయిపోయినట్టే ఉన్నాయి, వెళ్దాం పదా అన్నాడు. సరే వెళ్దాం అంటూ అతని వెనకే అడుగులు వేశాను. అంతలోనే నా అంతరాత్మ, ఒసే పిచ్చి మొహందానా, ఇతడు ఇక్కడ ఎందుకు ఉన్నాడో అడిగి చావే. ఓ, అతగాడు కనిపించగానే ఎగేసుకుంటూ నవ్వుతున్నా. అసలు ఇందాక ఇక్కడ ఉండి నిన్ను ఉయ్యాల జుంపాలా ఊపింది ఇతనేనేమో, అడుగు అని తిట్టిపోసింది. అవును కదా, మర్చిపోయాను అనుకొని, ఓ నాని ఆగవయ్యా అన్నాను. అతను నాకన్నా 2 అడుగుల దూరం ఉండటంతో ఏంటి అన్నట్టు వెనక్కి చూశాడు. నువ్వేంటి ఇక్కడేంటి అన్నాను, నడుం మీద చేతులు పెట్టుకొని. పెళ్ళికి వచ్చాను అన్నాడు. ఎలా అన్నాను. వెంటనే కార్లో అంటూ ముందుకు వెళ్ళబోయాడు. ఓహో అంటూ ముందుకి నడుస్తూ మళ్ళీ ఆగిపోయాను. నా అడుగుల శబ్దం ఆగిపోయిందేమో, మళ్ళీ ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు ఆ నాని బాబు. ఇందాక నువ్వు నన్ను ఉయ్యాల ఊపావా అని అడిగాను. బహుశా అతనితో విరాట్ అనే పేరు పలికేశానేమో అని. ఆహా, నాకేం పని లేదా, కార్లో డ్రాప్ చేశా అని చెప్పి ఉయ్యాల ఊపుతూ కూర్చున్నానా అన్నాడు. అతని మొహంలో విసుగు నాకు కనిపిస్తూనే ఉంది. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నువ్వు పెళ్ళికి ఎలా వచ్చావు అని నేను అడగగానే అతను ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. ఓహో, మా డాడీ వర్మ అంకుల్ ఇంకా భాస్కర్ అంకుల్ లాగా మీ డాడీ కూడా వీళ్ళకి ఫ్రెండ్ అయి ఉంటాడు కదా, అందుకే మిమ్మల్ని పిలిచి ఉంటాడు, అందుకే వచ్చావు కదా అన్నాను. అతను ఇంకా ఏదో చెప్పేలోపు నా ఆత్రం తగిలయ్యా. ఆ అబ్బాయి చెప్తాడు కదే, నీకెందుకంత తూత్తరా? మరోసారి ఇన్నర్ వాయిస్ కాల్డ్ మీ. అవును అంటూ నవ్వనట్లు నవ్వేసి వెళ్ళిపోయాడు ఆ చందమామ. నవ్వుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయిపోయాయి మంగళ స్నానాలు. ఎక్కడికి వెళ్ళావే? ఎవరూ అడగకపోయినా మా సునీత అడిగేసింది. ఇబ్బందిగా నవ్వి గార్డెన్లోకి వెళ్ళామా అంటూ ఉరిమి చూసి మా అమ్మ వైపు మాత్రమే. ఇక్కడ పెద్దల పక్కన నిలుచున్నా. అప్పటికే సాత్వి వదిన ప్రశాంత్ అన్నయ్య కూర్చొని నీళ్లు చల్లుకోవడం అయిపోయి లేచి పరుగెత్తుతూ పోసుకుంటున్నారు. వదిన అన్నయ్య మీద చల్లుకుంటూ ఉండగా అన్నయ్య నా పక్కకి వచ్చేశాడు. అన్నయ్య చేతిలో నీళ్ల బిందె లేని కారణంగా అన్నయ్య తప్పుకున్నాడు. వదిన నా నెత్తి మీద గుమ్మరించేసింది నీళ్లు మొత్తం. అంతే, అందులోనే తడిచి ముద్దైపోయాను. వదిన వంక అలకగా చూస్తుంటే తనేమో సారీ అన్నట్టు క్యూట్గా ఫేస్ పెట్టింది. పసుపు నీళ్లు, పైగా గులాబీ రేకులు అక్కడక్కడ. ఏదో వింతైన ఫీలింగ్ కలిగింది. త్వరలోనే నీకు కూడా పెళ్ళైపోతుందే పిల్ల అని అనేశారు అక్కడ ఉన్న ముసలి బ్యాచ్. నాకు కాదు, నిన్నటి నుండే ఇదైపోతున్నారుగా, మీరు చేసుకోండి పెళ్ళిళ్ళు అన్నాను. అంతలో నాకు బాణం కంటే ఘోరంగా గుచ్చుకున్న చూపులకి తల పక్కకి తిప్పితే విమల ఆంటీ నన్నే చూస్తూ కనబడింది. అమ్మో, ఈవిడకి పెద్దలతో అమర్యాదగా మాట్లాడానని ఈవిడ కోపం వచ్చిందా అనుకుంటూ ఉండగాని అమ్మా, తను చిన్నపిల్లలే అంది. అందులో ఒక బామ్మని విమల ఆంటీ. అమ్మో, వీళ్ళలో ఒకరు ఆంటీ వాళ్ళ అమ్మనా అనుకుంటూ సారీ బామ్మగారు అంటూ ఆవిడ చూపుల నుండి తప్పించుకుంటూ రూమ్ వైపు వెళ్ళిపోయాను. నాని అన్నయ్య నువ్వు కూడా రా అంటూ సాత్వి వదిన అరుపులు వినబడుతుంటే వెనక్కి తిరిగి చూద్దామని మనసు పీకుతున్నా. నేనున్న అవతారం నన్ను ఆ పని చేయనీయలేదు. అంటే మొదటిసారి చూస్తున్నా కాబట్టి మంచిగా చూడాలి అండ్ మంచిగా కనబడాలి అనేది మన ఫార్ములా. అంటే మరి ఇలా ఆ విరాట్ చూశాడంటే పిచ్చిదేమో అనుకుంటాడని నా భయం నాది. అలాగే ఫాస్ట్గా రూమ్ వైపు పరిగెత్తికి వెళ్ళిపోయాను. అటువైపు తిరిగి అద్దంలో మీదున్న ఒక్కో గులాబీ రేకు తీసుకుంటూ ఉన్నాను. రెడ్ అండ్ పింక్ రోజ్ పెటల్స్ అవి. డ్రెస్సింగ్ టేబుల్ మీద హాఫ్ తిన్న డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. చూడగానే నోరూరిపోయింది. అందులోనూ ఆల్మండ్స్ది. మనం ఉన్న పొజిషన్ మరిచి చాక్లెట్ తింటూ ఉన్నాను. అవును, ఎవరమ్మా నాకు నిన్నటి నుండి ఈ సగం సగం తిండి పెడుతున్నది అనుకుంటూ అద్దంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాను. బుర్ర, కడుపు, అరికాలు, మోకాలు ఎక్కడ ఏమాత్రం నాకు మైండ్ ఉన్నా ఈ సగం సగం పంచాయతీ ఏందో తేల్చాలి అనుకుని పక్కన ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్తో తల మీద కొట్టుకుంటూ మధ్య మధ్యలో నా అందం చూసుకుంటూ ఉండగా ఆ రోజు నాకు వచ్చిన కళ మళ్ళీ గుర్తొచ్చింది. ఒక పాప, బాబు హాఫ్ తిన్న 5 స్టార్ పాపకి ఇచ్చాడు. అవే మాటలు ఇందాక కూడా నేను మాట్లాడాను.
ఎస్ ఎస్ అనుకుంటూ చూపుడు వేలు ముందుకు పెట్టి ఇంకా ఇంకా గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. పండు 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 కమాన్ యూ కెన్ డూ ఇట్ అని నాకు మోటివేట్ చేసుకుంటున్న టైంలో నాకు గుర్తుకు వచ్చింది విరాట్ బావ. అంతే నీలికిపోయాను. అంటే నిన్నటి నుండి సగం ప్రయోగాలు చేస్తుంది విరాట్. అయితే ఇది నిజమంటే అతను నన్ను ఉయ్యాల ఊపడం, నేను మాట్లాడడం కూడా నిజమే కదా అనుకుంటూ ఉండగానే ఎవరో హత్తుకున్నట్టుగా అనిపించింది వెనుక నుండి. కానీ ఎదురుగా అద్దంలోకి చూద్దామనే లోపు నన్ను అటువైపుకు తిప్పేశాడు. ఇంకెవరు? ఆ బ్లౌజ్ అబ్బాయే, ఆ నా నానినే. ఆ ఫీల్, ఆ టచ్ నేను కనిపెట్టేశాగా. నాని అన్నాను. అప్పటికే నన్ను అతుక్కుపోయి నా భుజం మీద అతని చిరుగడ్డం పెట్టాడు. ఈ ఫీల్, ఈ టచ్ నేను మిస్ అయ్యాను అన్నాడు అతను. అరే అచ్చన్ నేననుకున్నవే చెప్పావే అంటూ అతని వైపు తిరుగుతుంటే నా పనిని ఆపేసి మళ్ళీ వెనక్కి తిప్పి హగ్ చేసుకున్నాడు. భుజం మీద డ్రెస్ పక్కన అతని మీసం గుచ్చుకుంటుంటే చిరుపుల కింద ఒళ్ళంతా మాటలు మూగబోయాయి. అతని చేతిలో బొమ్మనైపోయాను. భుజం మెడ కలిసే చోట గులాబీ రెక్క ఉందేమో. దాని స్థానాన్ని అతని పెదవులు ఆక్రమించేసుకున్నాయి. శృతిమెత్తగా నోటి నుండి చిన్న మెట్టూర్పు అంతకంటే చిన్నగా వచ్చింది. నాకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తా ఉంటున్నారు అన్నాను సడన్గా విరాట్ మైండ్లోకి రావడంతో. చేసుకో, నా పర్మిషన్ ఎందుకు అని అంటుంటే తిక్కలేచి అతని చేతుల నుండి విడిపించుకొని, నీకు కొంచెం కూడా ఫీల్ లేదా? నా పెళ్ళంట అతనెవరితోనో, నేను వద్దా నీకు? నన్ను లవ్ చేయటం లేదా అన్నాను. కన్నీళ్ళు వచ్చేస్తుంటే అతనికి దూరం జరుగుతూ మళ్ళీ నన్ను లాక్కొని అతని బాహువుల్లో బంధించి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అన్నాడు. ఇంకా ఉక్రోషం పొంకొచ్చి కాదా అన్నాను. మరి నాకెప్పుడూ చెప్పలేదే అన్నాడు తాపీగా. అతని కాలర్ పట్టుకొని గుంజేస్తూ నీకు అర్థం కావటం లేదా? లవ్ చేయకుండానే ఇలా నీతో అంతే. ఇక మాటలు రాలేదు నాకు. అవునా అంటూ ఇంకా కౌగిలి బిగుసుకుంటున్న టైంలో డోర్ సౌండ్ వినబడింది. వదిలించుకుంటుంటే అస్సలు వదలట్లేదు. ప్లీజ్, అమ్మ వాళ్ళు వదిన వచ్చినట్టున్నారు, వదులు అన్నాను. నో, నన్ను లవ్ చేస్తున్నానని వాళ్ళకు కూడా చెప్పు అన్నాడు. వదులుతాను అనగానే నా నోరు తెరుచుకుంది. నో అన్నాను వెంటనే. అయితే వదలనన్నాడు అతను కూడా. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి చెప్తానులే, ఎప్పటికైనా చెప్పాల్సిందే కాబట్టి అని అనగానే వెళ్ళు అన్నట్టు కౌగిలి లూజ్ చేశాడు. ఇంకా డోర్ సౌండ్ అవుతూనే ఉంటే అటువైపుకి వెళ్ళాను. నాన్న అమ్మ నన్ను ఇలా ఒక అబ్బాయితో రూమ్లో చూస్తే ఏమనుకుంటారు? అందరి ముందు వాళ్ళ పరువు ఏమవుతుంది? నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం వేరు, ఇలా రూమ్లో కనపడ్డాక చెప్పడం వేరు అనుకుంటూ మా సునీత రఘు మొహాలు గుర్తొచ్చేసరికి ఏడుపు పొంగుకొచ్చింది. అయినా ఏదైతే అదయిందిలే అనుకుంటూ డోర్ హ్యాండిల్ మీద చెయ్యేశాను తీయడానికి అన్నట్టు. మరోసారి ఏమంటాడో అని నాని వంక చూశాను. నా బాతుగుడ్లని గుడ్ల గుబంత కళ్ళు చేసి చుట్టూ చూశాను. ఏడి కనబడడే మహానుభావుడు? ఎటు వెళ్ళిపోయాడు? చుట్టూ చూశాను వంగి వంగి. ఏమైపోయాడు అని భుజాలు కదిలిస్తూనే డోర్ ఓపెన్ చేశాను. అందరూ మామూలుగా చూస్తున్నా మా సునీత మళ్ళీ గుర్రుగా చూస్తూ ఉంది. సాత్వి వదిన ఫుల్గా తడిచిపోయింది. ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి. ఇంకా మా అమ్మ నన్ను కాస్త పక్కకు లాక్కుపోయి ఏంటి పండు, ఇదేమైనా మన ఇల్లు అనుకుంటున్నావా? డోర్ వేసుకొని అంతసేపా ఉండేది అని క్లాస్ ఒకటి. ఇదిగో మా, నన్ను కోపడుతున్నావేంటి? నేను ఉంటా అని చెప్పానా సాత్వి వదిన రూమ్లో? నువ్వే బలవంతంగా లాక్కొచ్చి పడేశావు. అయినా ఈ నీళ్ళన్నీ చూసావు కదా, మీద ఎంత చిరాగ్గా ఉందో అంటూ రివర్స్ గేర్లో వేశాను. ఎందుకంటే నాకు తెలుసు మా సునీత నార్మల్గా కన్నా వ్యతిరేకంగా వెళ్తేనే సైలెంట్ అయిపోతుంది అని. అప్పుడప్పుడేంటి, ఎప్పుడూ మా రఘు ఇలాగే ఫిక్స్ అవుతాడు. సర్లే, ఇప్పుడన్నా లేట్ చేయకుండా త్వరగా రెడీ చేసి రా అని చెప్పి మెల్లగా జారుకుంది మా సునీత. లోపలికి వెళ్ళేసి డోర్ వేసేసుకున్నాను ఫాస్ట్గా. ఉన్న 2 కిటికీలో నుండి తొంగి తొంగి చూశాను. బహుశా అందులో నుండి దూకేసి వెళ్ళిపోయాడేమో అనుకుంటూ. కానీ ఆ పర్సనాలిటీకి అలాంటి దాగుడు మూతలు అసలు ఇష్టం లేదేమో అనిపించి అలాగే కిటికీ దగ్గర నిలబడ్డాను. వదిన రాగానే నేను వాష్రూంలోకి దూరిపోయి శుభ్రంగా ఫ్రెష్ అయ్యేసి వచ్చేసరికి నా ముందు లెహంగాతో ప్రత్యక్షమైంది మా మాత. సంగీత్ కాబట్టి అలాగే ఉండాలని కిక్కరు మనకుండా దాన్ని తీసుకుని పక్కన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. థిక్ బ్రింజల్ కలర్ లెహెంగా విత్ గోల్డ్ క్రాప్ టాప్ సూపర్గా నచ్చింది నాకైతే. మా సునీత నాకే తెలియకుండా ఎప్పుడు సెలెక్ట్ చేసిందో మరి.
దాన్ని వేసుకుని బయటికి వచ్చేసరికి నాకు ఇష్టం ఉండదని తెలిసిన ఒక నెక్ సెట్ పెట్టేసి వెళ్ళిపోయిందట. వదిన చెప్పింది వేసుకో పండు బాగుంటుంది అని. వదిన కూడా ఫోర్స్ చేసేసరికి వేసుకున్నా. వదిన కూడా లెహెంగాలోనే ఇంకా హెవీగా రెడీ చేసింది బ్యూటిషియన్. ఈసారి నేను కూడా సైడ్ ఫ్లాంక్ వేయించుకొని అందులో మ్యాచింగ్ కర్లీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇంకోసారి అద్దంలో చూసుకొని పర్ఫెక్ట్ అనిపించాక అలాగే బెడ్ మీద కూర్చున్నా. వదిన ఇంకా ఏవో చేసుకుంటుంటే వదిన అని పిలిచాను, ఖాళీగా ఉండలేక. ఏంటి పండు అంది. ఏదో చెప్పాలి అనుకుని పిలిచాను కానీ ఎలా చెప్పాలో తెలియలేదు నిజానికి. అందుకే ఊహు ఏం లేదంటూ తల అడ్డంగా ఊపాను. ఇంకా సంగీత్ స్టార్ట్ అవుతుంది అనగా నేను వదిన స్టేజ్ వైపుకు వెళ్ళాం. ఈసారి అక్కడ మరో కొత్త డెకరేషన్ అలరించింది మమ్మల్ని. మా ఓల్డ్ బ్యాచ్ ఎక్కడా అని చుట్టూ చూస్తే అమ్మో యంగ్ బర్డ్స్ అయిపోయారు అందరూ. మా రఘు అయితే అద్దాల కోసం కూడా సునీతని పీడించేవాడు. ఇప్పుడు అటు ఇటు చక్రాలు కట్టుకున్నట్టు తిరిగేస్తున్నాడు. వదిన నేను అడుగులో అడుగు వేసుకుంటూ నల్ల చీమలు ఎర్ర చీమలు చంపుకుంటూ వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది, కమ్ టు బ్యాక్ సైడ్ అని. అది ఎవరి వాయిస్నో మన చెవులు పసిగెట్టేశాయి కాబట్టి ఉండు ఈ నాని పని తేల్చేద్దామనుకుంటూ వదిన కూర్చునే వరకు ఉండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాను ఫోన్లో చెప్పిన ప్లేస్కి. ఓయ్ నాని బాబు ఏమనుకుంటున్నావయ్యా అసలు నువ్వు? ఇందాకెంత కంగారు పడ్డానో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎలా వెళ్ళిపోయావు అని నేను అడుగుతున్నా కూడా వినిపించకుండా నన్ను తన వైపుకు లాక్కున్నాడు. అరే అసలు వినడే. అతను అలా లాగగానే వెళ్ళి అతని మీదే పడి బ్యాలెన్స్ కోసం 2 చేతులు వేశాను అతని భుజం మీద. కానీ ఆయన గారి చేతులు మాత్రం క్రాప్ టాప్కి ఇంకా లెహంగాకి మధ్యలో ఉన్న నా నడుం మీద బిగుసుకున్నాయి. డైరెక్ట్ అతని చల్లని చేతులు నా వేడి ఒంటి మీద తగులుతుంటే ఇంకేముంది నేను బిగుసుకుపోయాను అంతే. పెళ్ళి నీకా మీ వదినకా అన్నాడు అదే రకంగా స్వరంతోటి. కళ్ళెత్తి అతని వైపు చూస్తుంటే ఎడం వైపున నడుం వంపులో నొక్కి వదిలేసేసరికి మా అంటూ చిన్నగా నిట్టూర్పు వచ్చింది నా నోట్లో నుండి. లుకింగ్ గార్జియస్ అన్నాడు ఇంకా దగ్గరికి నా బుగ్గల్లో పెదవులు రాస్తూ. అతడి పెదవులు తగులుతున్న చోట వెచ్చటి ఆవిర్లు వస్తూ ఎర్రగా అవుతుంటే సిగ్గుతో నువ్వు మాత్రం మాన్స్టర్ అన్నాను. ఎస్ యూఆర్ రైట్ అంటూ కన్ను కొట్టాడు ఆ నాని బాబు. ఇప్పటికైనా ఆ మొహంలో నవ్వుందా అంటే అది లేదు, కేవలం ఆ కళ్ళు మాత్రమే నవ్వుతున్నాయి అంతే. ఇక వెళ్ళు అన్నాడు. ఇక్కడే ఉంటే ఇంకేమైనా జరగచ్చు అంటూ దూరం జరిగి చేతులు కట్టుకున్నాడు. అదేం విచిత్రమో నాకు అతని వదిలి వెళ్ళాలి అనిపించక వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాను. కానీ బదులుగా అతని చేతిలో నన్ను చుట్టుకోలేదు. ప్లీజ్ నాని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఐ లవ్ యూ, నాకు నువ్వు కావాలి, నా నువ్వుగా కావాలి బ్లౌజ్ అబ్బాయి అంటూ చెప్పేశాను. మరి విరాట్ని ఏం చేస్తావు, అతనికి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశారుగా అన్నాడు. పర్వాలేదు, నా కథలో నా జీవితంలో విరాట్ ఉంటే నీ పేరు విరాట్గా మార్చేస్తాను అని చెప్పాను. అప్పటికే ఏడవడం వల్ల బుగ్గల మీదికి కారిన కన్నీళ్లు తుడుచుకుంటూ. నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా అతని నుండి మరో ప్రశ్న. ఇంకా అర్థం కాలేదా? నా నుండి ప్రశ్న లాంటి సమాధానం. మరి నా కోసం ఎవరినైనా వదులుకుంటావా? నన్నుగా లవ్ చేస్తావా? నేనెవరిని వదులుకోను, నన్ను ఎవరు వదులుకోరు. మా నాన్న నా మాట అస్సలు కాదనరు, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకు. హక్ చేసుకునే అతని భుజం మీద చెంప నిలిపి అడిగాను. నువ్వింత ఇదిగా చెప్పాక కూడా వదులుకుంటానా అంటూ నా చుట్టూ గాలి కూడా దూరలేనంతగా తన హస్తాలను బిగించేశాడు. గాలిలో తేలిపోతున్న ఫీలింగ్, ప్రపంచంలో ఉండే సంతోషం మొత్తం నా ముందన్న గర్వం అతని సాన్నిధ్యంలో. నువ్వు ఇలా ఏకాంతంగా ప్రపోజ్ చేశావు, నేను అందరి ముందు చెప్తాను, వెయిట్ అండ్ వాచ్ అంటూ క్షణాల్లో మాయమైపోయాడు నాని. ఏం చేస్తాడు ఇతను అని అదే డౌట్తో కన్ఫ్యూజన్ ఫేస్తో వెళితే అక్కడ అప్పటికే హంగామా స్టార్ట్ అయింది. అందరు పిల్లలు పెద్దలు డాన్స్ చేస్తున్నారు. ఆలోచనల మధ్య గంట కాలం కదిలిపోయింది. సడన్గా లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి. మిస్ వసుధ ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ అని ఎవరో మైక్లో పిలుస్తుంటే పైకి వెళ్ళాను. అందరూ గో అని అరుస్తుండటంతో 2 ఫోకస్ లైట్స్ మాత్రం ఉన్నాయి. ఒకటి నా మీద, ఇంకొకటి ఎవరంటారు, ఇంకెవరు ఆ బ్లౌజ్ అబ్బాయి మీద. చేతిలో రోజ్ పట్టుకొని అతను కనబడగానే మనసు ఉప్పొంగుతున్నా అంతకంటే ఎక్కువ భయం పొంగుతుంది. అమ్మా నాన్న అంటే ఓకే, ఇప్పుడు విమల అంటే వర్మ అంకుల్ చూస్తే ఎలా ఫీల్ అవుతారో అన్నదే నా భయం. వాళ్ళ వైపు చూస్తే లైట్స్ ఆఫ్ చేసిన కారణంగా ముఖభావాలు కనిపించి చావటం లేదు. ఇప్పుడు ఆ విరాట్కి అతని పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి? అంతలో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ నాని అడుగులు నాకు సమీపంగా పడుతున్నాయి.
నాకేం తెలియదబ్బా. స్టోరీలో వసుధ విరాట్ ఉంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ అబ్బాయిది ఏ పేరైనా కానీ విరాట్ అని పేరు మార్చాలని ఫిక్స్ అయ్యాను. మీరేమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.